పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగ్రం ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాడ్రి. ఓ తాత ఏందయ్యాది వార్త? మనసు గతి జింతే మనిషి బ్రతుకింతే, మనసున్న వాడికి సుఖము లేదింతే, మనసు గతి జింతే మనిషి బ్రతుకింతే. అగో ఏమైందే తాత, నెత్తి మీద తడిబట్టేసుకొని మనసున్న మనిషికి సుఖం లేదని పాట పాడుతున్నావు, ఏమైందే నీకు? ఏమైందని చెప్పాలే, ఎవరు నా మాట వింటాన్లని చెప్పాలే. జీవితాంతం నీతోటే కలిసి నడతా, నీ వెనుక మర్రనే నడతా అని 7 అడుగులు నడిచిన ముసలిది నా వెనుక మర్రన అడుగులు అడిగేసుకుంటా నడవదట. అదే ముందట నడతాడట, దాని వెనుక మర్రలే నీ నడవాలన్నట. ఇదేనా పద్ధతి చెప్పు? ఎవరు నడుతేంది, ముంగటనో వెనుకనో మంచిగా నడితే అదే చాలు. అంతేనా? పిల్లం మాట మొగడి వినాలి కానీ మొగని మాట పిల్లం వినొద్దు అని అంటావు. అంటే దాని వెనుక మర్ర నేను నడుచుకుంటూ పోవాలంటావా? నేను మంచి కొంపలు ముచ్చేదనా? అయినా నువ్వేమన్నా తక్కువ పిండి అనివా? నువ్వు కూడా నీ బాపమ్మ అంతేనే పాసుబార్ల ముఖం వేసుకొని అలక తక్కువ దాన. చీపిరి కట్ట మరేసి కొడితే చిప్పరెంటికలన్నీ ఊయాలే ముసలోడా. ఇన్నొద్దులు నువ్వు చెప్పినట్టు ముసలి తినందే సంసారం సాగిందా చెప్పు? ఆయన ఇప్పుడు అది నువ్వు చెప్పిన మాట ఏమినలేదు, అది చెప్పు నాకు. ఇలా పొద్దుగాల దుకాణంలోకి పోయి ఒక పంజాబీ డ్రెస్సును పాంటు బుస్కోటు కొనుక్కొని వచ్చిన. ఇగో ఈ పంజాబీ డ్రెస్ నువ్వేసుకోవాలనే లక్ష్మి, ఈ జిన్ను పాయింట్ను బుస్కోటు నేను వేసుకుంటానే అని చెప్పిన. గంటే అక్క మూలకున్న తెడ్డు మర్రేసి నడ్డి మీద ఏమో చూడు. ఇక నేను చెప్పింది ఏమన్నా తప్పున్నదా చెప్పు? నీకెట్లా సిగ్గులేదు ముసలోడా, కాటికి కాలు తప్పిన ఈడులా నీకేం పోయే కాలమే. మరి ఈడులా గడి రేసులు వేసుకొని నలుగురిలో తిరిగితే నవ్వుకోరానే? ఎందుకు నవ్వుకుంటారు? ఈడుకును పేయి మీద వేసుకునే డ్రెస్సులకు సంబంధం ఏంటి చెప్పు? కనీసం మాకు నచ్చిన డ్రెస్సులు మేము వేసుకునే స్వేచ్ఛ కూడా మా ముసలోళ్ళకు లేదా? మాకు నచ్చిన డ్రెస్సులు మేము వేసుకుంటే మంది ఎందుకు నవ్వుతారు అది చెప్పు? ఎందుకు నవ్వుతారు అంటే దానికో పద్ధతి పాడనేది ఉంటది. దాన్ని బట్టి మెదిలినప్పుడు 10 మంది సరే అంటారు, అది తెలుసుకో ముందుగాల. మరి గా టీవీలల్లా పొట్టి బట్టలు వేసుకొని ముచ్చట్లు చెప్పేటామే ఒక ఆమె, అగో మా ఆడోళ్ళకు మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటాం, జనాలు ఎవరైనా వాళ్ళకు నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు, దానికి గాయన ఎవరో ఎందుకు మాట్లాడాలని గాయన ఎవరో మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చింది కాదు పిల్ల. నేను ఆమె మాటలు నమ్మి నా ముసలిదానికి చిన్న పంజాబీ డ్రెస్, నాకు ఒక జిన్ను పాంటును బుస్కోటి తీసుకొచ్చుకున్నా. వచ్చినాయి నేను సలగుండు. ఆమె ఎవలో చెప్పింది, ఆయన ఎవలో బట్టల గురించి మాట్లాడిండు అని కాదు. మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని పాటించితే మందిల పల్సగా కాకుండా ఉంటాం. అవు నువ్వు అన్నట్టు ఏ పద్ధతిలో వేసుకునే బట్టలను ఆ పద్ధతిని వేసుకోవాలి. ఇక నన్నేసూరు రాదు. నేను పొలంలో బురద పని చేసేటప్పుడు ఈ పేయి మీద బట్టలను తీసేసి వచ్చితే ఒక గోచిగుడ్డతోటి పని చేస్తా. అదే గోచిగుడ్డతోటి నేను బజార్ల పని తిరుగుతానంటే మంది అందరూ ముఖం మీద కాండ్రకి చూస్తారా? ఏం బట్టలు రా ముసలి కలిక్కచ్చలు బీకు అని అన్నారా? ఇది కూడా గంతే. మరి గంటావు అంతెందుకే, మనం గుడికి పోవాలంటే ఎట్లా పోతాం చెప్పు? సాంప్రదాయ దుస్తులనే పోతాం. అంటే దాని అర్థమైంది, సాంప్రదాయ దుస్తులు ధరించుట్లనే మన సంస్కృతి మన సంస్కారం ఉంటది అన్నట్టే కదా. మరి గా సైన్మాలలో పనిచేసే గా శివాజీ అనేటాయన ఆడవాళ్ళందరూ మంచి బట్టలు వేసుకోవాలి, పొట్టి బట్టలు అడ్డమైన బట్టలు వేసుకోవద్దు అని చెప్పినందుకు మంది అందరూ దుమ్మెత్తిపోతానట కాదు పిల్ల. ఎందుకు మరి? ఆ సారు ఆడోళ్ళు మంచి బట్టలు కట్టుకోవాలి అన్నందుకు కాదు మందందరూ దుమ్మెత్తి పోసేది. ఆయన మాట్లాడిన మాటలకు అట్లా మంది తిట్టిపోతాండ్రు. అవును, మరి మంచి బట్టలు కట్టుకుంటే మంచితనం ఎట్లయితే బయట పడుతుందో, మాట్లాడేటప్పుడు మంచితనంతో మాట్లాడకుంటే కూడా మంది అందరూ కాంట్రకిచ్చి కాదు చెప్పు అందుకొని కొచ్చినా కొడతారు. మరి గన్ని తెలిసిన మనిషి మరి గట్లెందుకు మాట్లాడిండో ఏం పాడో మరి ఆ సారైనా. ఎవరు ఎట్లా మాట్లాడినా ఎవరు ఎసొంటి ముచ్చట్లు చెప్పినా మన దేశంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకొచ్చు. కానీ బయట సమాజంలో తిరుగుతున్నప్పుడు మందికి ఇబ్బంది కలిగించే పనులు చేసినప్పుడు మంది కూడా మందలించక తప్పదు మరి. అవు అది కూడా నిజమే. మరి అరే మందికి నీతులు చెప్పే సైన్మాలు తీసే వీళ్ళు మందితోటి మాటలు అనిపించుకునే దాకా ఎందుకు తీసుకొచ్చుకుంటారు కావచ్చు. అరే సైన్మాలంటే ఎసొంటి బట్టలు వేసుకున్నా నడుతుంది, ఎసొంటి మాటలు మాట్లాడినా కూడా వెళ్తుంది. కానీ బయట కూడా మేము గసొంటి బట్టలే వేసుకుంటాం గట్టనే మాట్లాడతాం అని అంటే వెళ్తుందా? అసలుకే నడవది. ముసలాడా ముసలిది నీ కొరకు చూస్తాంది, చేనులపండి చెలకలపండి తిరుగుతాను, నడు రమ్మంటాను. నేను ఏడికి రమ్మానంటే వచ్చేది, నేను అసలుకే రాను. అవో అది మూలకున్న చీపురు గట్ట మర్రేసి కుక్కని వచ్చినట్టుకు వచ్చింది, ఇప్పుడు రాని తిప్పులాడుతుంది అట్లా. నేను అసలుకే రాను. ఇక నువ్వు దానికి దీర్ఘాలు ఇస్తాను వీరికి వచ్చి పీకు నుంచొని. అరే ముసలి పిలిచినప్పుడు ఓ రాదే, నువ్వు పోకుంటే అది మళ్ళీ చీపురు కట్ట పట్టుకొని వచ్చినా వస్తుంది. అరే అది కాదు సురేందరు,
ముసలిదాన్ని నేను పెళ్లి చేసుకున్నానా, నన్ను ముసలిది పెళ్లి చేసుకున్నదో? ఎప్పుడు చూడు నేను యజ్ఞం అంటే అది తెజ్జం అంటది, నేను యజ్ఞం అంటే అది తెజ్జం అంటది, అంటే సీపులు గట్ట మరి ఎత్తదా అంచనా? నువ్వు సొక్కం పూసవేనా? నువ్వు లంగ కథలు పడితే చీపిరి గట్ట మరెత్తది. ఇక నువ్వు సాలు చెప్పరా సారంగం అని అంటే దుడ్డే బర్రె నాదే అన్నాడట ఎన్ని కట్టుకోవాడు. ఇక నువ్వు వచ్చి నాకు సాలు చెప్తానవా? ఇంట్లో మీకు బాగా నకరాలు చెప్తాను అంటే నువ్వు దాన్ని వెనకేసుకొస్తానవా? ఏ ముసలోడా, నేను వెనకేసి కత్తుడు కాదు, అగో ఆల్రెడీ పిలుస్తుంది ముసలి ఎత్తే ఇంకో 4 బీక్తుంది. అట్లానా? వస్తానా ఆగే. ఏం లేదు ఇక్కడ సురేందర్ అత్తే మాట్లాడతానా. ఓ నువ్వు కూడా సక్క పూస కాదు నువ్వు. నీ అంత లంగా బయట అయితే చూడలే. అంటే ఎగేస్తాను ఇటు దిగబోతాను. వస్తాను ఆగే. ఇయాల రేపు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు. ఎవరికి బుద్ధి మాటలు చెప్పేటట్టు లేదోలా. అయినా బుద్ధిగా మెదిలేతోళ్లతోటి ఎవరికేం తక్లీఫ్ ఉండదు. కానీ కొంతమంది మాత్రం మాకు స్వేచ్ఛ ఉన్నది, మాకు ఇష్టం వచ్చినట్టు మేము మెదులుతామని ఎట్టమటం చేసేటోళ్ళతోటే పెద్ద పరేషాన్ కాతుంటది. మన రాజ్యాంగం ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతికే స్వేచ్ఛ ఇచ్చింది, కానీ అదే సమయంలో పక్కనోళ్ళు ఇబ్బంది పడకుండా కూడా మెదలాలి అని చెప్పింది. కాబట్టి సమాజంలో తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నాం?